శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సృష్టిఖండ అధ నవమోధ్యాయ శివతత్వము. బ్రహ్మోవాచ అధ కన్యనుతిం విష్ణుకృతాం స్వస్య మహేశ్వరః ప్రాదుర్బభూవ సుప్రీత సవామం కరుణానిధి పంచవక్త్రస్త్రినయనో ఫాలచంద్రో జటాధరః గౌరవర్ణో విశాలాక్షో భస్మోద్దూలిత విగ్రహः దశబాహుర్నీలగల సర్వాభరణభూషితః సర్వాంగసుందరో భస్మ త్రిపుండ్రాంకితమస్తకః తం దృష్ట్వా తాదృశం దేవం సవామం పరమేశ్వరం తుష్టావ పునరిష్టాభిర్వాగ్భిర్విష్ణుర్మయా సహ. బ్రహ్మ ఇట్లు పలికెను: దయానిధియగు మహేశ్వరుడు విష్ణువు మరియు నేను చేసిన స్తోత్రములను విని చాలా సంతసించి ఉమతో కలిసి ఆవిర్భవించెను. 5 మొహములు 3 కన్నులు గలవాడు, నుదుట చంద్రుడు గలవాడు, జటలను ధరించినవాడు, తెల్లని దేహవర్ణము గలవాడు, నిడివి కన్నులవాడు, భస్మపోయబడిన దేహము గలవాడు, 10 చేతులు గలవాడు, నీలకంఠుడు, సర్వాభరణములచే అలరారువాడు, సర్వాంగ సుందరుడు, భస్మ త్రిపుండ్రముచే అలంకరింపబడిన లలాటము గలవాడు, ఉమతో కూడి ఉన్నవాడునగు పరమేశ్వరుని చూచి విష్ణువు మరియు నేను మరలా ప్రియవచనములతో స్తుతించితిమి. నిగమం శ్వాసరూపేణ దదౌ తస్యై తతోహరః విష్ణవే చ ప్రసన్నాత్మా మహేశః కరుణాకరః తతో జ్ఞానమదాత్ తస్యై హరయే పరమాత్మనే పరమాత్మా పునర్మహ్యం దత్తవాన్ కృపయా మునే సంప్రప్య నిగమం విష్ణుః పప్రచ్య పునరేవతం కృతార్థస్యాంజలిర్నత్వా మయా సహ మహేశ్వరం. అప్పుడు దయాళుడు దేవదేవుడునగు శివుడు సంతసించినవాడై విష్ణువునకు వేదమును శ్వాస ద్వారా వసంగెను. తరువాత విష్ణు భగవానునకు జ్ఞానమును కూడా వసంగెను. ఓ మహర్షి, విష్ణువు దయతో నాకు జ్ఞానమును ఇచ్చినాడు. ఈ విధముగా విష్ణువు నేను వేదమును పొంది దోసిలి యొగ్గి శివునకు నమస్కరించి మరలా ఇట్లు కోరితిమి. విష్ణురువాచ: కథం చ తుష్యసే దేవ మయా పూజ్య కథం ప్రభో కథం ధ్యానం ప్రకర్తవ్యం కథం వ్రజసి వశ్యతాం కిం కర్తవ్యం మహాదేవ హ్యావాభ్యాం తవ శాసనాత్ సదా సదా జ్ఞాపయానౌ ప్రీత్యర్థే కురు శంకర ఏతత్సర్వం మహారాజ కృపాం కృత్వా వయో ప్రభో కథనీయం తథాన్యచ్చ విఘ్నాయ స్వానుగౌ శివ. విష్ణువు ఇట్లు పలికెను: హే దేవా, నీవు సంతోషించు మార్గమేది? ఓ ప్రభు, నిన్ను పూజించదగిన విధమెట్టిది? నిన్ను ధ్యానించు పద్ధతి ఏది? నీవు వశమగు ఉపాయమేది? మహాదేవ, మేమిద్దరము నీ ఆజ్ఞచే చేయదగిన కార్యమేది? ఓ శంకర, మాకు నీవు సర్వదా సత్కార్యములను ఆజ్ఞాపించి మాయందు దయను చేయుము. ఓ ప్రభు శివ మహారాజా, నీవు దయచేసి నీ భక్తులమగు మా ఇద్దరికీ ఈ సర్వమును మాత్రమే గాక చెప్పదగిన ఇతర విషయములను కూడా చెప్పుము. బ్రహ్మోవాచ: ఇత్యేతద్వచనం శ్రుత్వా ప్రసన్నో భగవాన్ హరః ఉవాచ వచనం ప్రీత్యా సుప్రసన్నః కృపానిధిః. బ్రహ్మ ఇట్లు పలికెను: దయానిధియగు భగవాన్ శంకరుడు ఈ మాటలను విని మిక్కిలి ప్రసన్నుడై ప్రీతితో ఇట్లు పలికెను. శ్రీ శివ ఉవాచ: భక్త్యా చ భవతోర్నూనం ప్రీతోహం సురసత్తమౌ పశ్యతం మాం మహాదేవం భయం సర్వం విముంచతం మమలింగం సదా పూజ్యం ధ్యేయం చైతాదృశం మమ ఇదానీం దృశ్యతే యద్వత్తదా కార్యం ప్రయత్నతః పూజితో లింగరూపేణ ప్రసన్నో వివిధం ఫలం దాస్యామి సర్వలోకేభ్యో మనోభీష్టాన్యనేకశః యదా దుఃఖం భవేత్తత్ర యువయోస్సురసత్తమౌ పూజితే మమలింగే చ తాదస్యా దుఃఖనాశనం యువాం ప్రసూతౌ ప్రకృతేర్మదీయాయవ మహాబలౌ గాత్రాభ్యాం సవ్యాసవ్యాభ్యాం మమ సర్వేశ్వరస్య హి. శ్రీ శివుడు ఇట్లు పలికెను: ఓ దేవోత్తములారా, మీ ఇద్దరి భక్తికి నేను సంతసించి తిని. మహాదేవుడునకు నన్ను చూచి భయమునంతను విడనాడుడు. మీ ఎదుటనున్న అగ్నిలింగముతో సదృశమైన ఆకారము గల శివలింగమును ప్రయత్నపూర్వకముగా నిర్మించి నిత్యము పూజించి ధ్యానించవలెను. లింగ పూజను చేసిన మానవులందరి యందు నేను ప్రసన్నుడనై వారి మనస్సులలో కోర్కెలనన్నిటినీ ఇచ్చెదను. ఓ దేవోత్తములారా, మీకు దుఃఖము కలిగినచో లింగమును పూజించుడు, అప్పుడు దుఃఖము నశించును. మహాబలశాలురగు మీరిద్దరూ సర్వేశ్వరుడగు నా దేహము యొక్క కుడి ఎడమ భాగము నుండి జన్మించితిరి. అయం మే దక్షిణాత్ పార్శ్వాద్ బ్రహ్మలోక పితామహః వామపార్శ్వాచ్చ విష్ణుస్త్వం సముత్పన్న పరాత్మనః ప్రీతోహం యువయోః సమ్యగ్వరం దద్యాం యథేప్సితం మయి భక్తిర్దృఢా భూయాద్
ద్వయోరభ్యనుజ్ఞయ పార్థివీం చైవ మన్మూర్తిం విధాయ కృతం యువాం సేవాం చ వివిధాం ప్రాజ్ఞౌ కృత్వా సుఖమవాప్స్యధ బ్రహ్మాన్ స్పష్టం కురుత్వం హిమదాగ్న పరిపాలక వత్సవత్స హరేత్వం చ పాలయేవం చరాచరం. పరమాత్మనకు నా కుడి పార్శ్వము నుండి లోకమునకు పితామహుడవు ఈ బ్రహ్మయు, ఎడమ పార్శ్వము నుండి నీవు విష్ణువువి జన్మించితివి. మీ యందు నేను మిక్కిలి ప్రసన్నుడనైతిని. మీరు కోరిన వరమునిచ్చెదను. మీకిద్దరికీ నా శాసనముచే నాయందు దృఢభక్తి కలుగుగాక. ప్రాజ్ఞులకు మీరిద్దరూ పార్థివలింగమును నిర్మించి వివిధ సేవలను చేసి సుఖమును పొందుడు. ఓ బ్రహ్మ, నీవు నా ఆజ్ఞను పాలించువాడవై సృష్టిని చేయము. వత్స హరి, నీవీ చరాచర జగత్తును రక్షింపుము. బ్రహ్మోవాచ ఇత్యుక్త్వా నౌ ప్రభుస్తాభ్యాం పూజా విధిమదాచ్యుభాం ఏనైవ పూజితస్యంభుః ఫలం యచ్చత్యనేకశః ఇత్యాకర్ణ్య వచస్యంభోర్మయా చ సహితో హరిః ప్రత్యువాచ మహేశానాం ప్రణిపత్య కృతాంజలిః. బ్రహ్మ ఇట్లు పలికెను, ప్రభువగు శంకరుడు మాకు ఇట్లు చెప్పి మంగళకరమగు పూజా విధిని బోధించెను. ఆ విధి ప్రకారముగా పూజించు వారికి ఆయన అనేక ఫలములనిచ్చును. విష్ణువు నాతో కూడి శివుని ఈ పలుకులను విని దోసిలి యొగ్గి నమస్కరించి మహేశ్వరునితో ఇట్లనెను. విష్ణురువాచ యది ప్రీతి సముత్పాన్న యది దేయో వరశ్చనౌ భక్తిర్భవతు నౌ నిత్యం త్వయి చావ్యభిచారిణి త్వమప్యవతరస్వాజ్య లీలయా నిర్గుణోపిః సహాయం కురునౌ తాత త్వం పరః పరమేశ్వరః ఆవయోర్దేవదేవేశ వివాదమపి శోభనం ఇహాగతో భవాన్యస్మాద్వివాదసమనాయ నౌ. విష్ణువు ఇట్లు పలికెను, నీకు మాయందు దయ కలిగి వరమునీయదలిచినచో మాకు నీయందు సర్వదా స్థిరమగు భక్తిని అనుగ్రహించుము. ఓ తండ్రి, నీవు నిర్గుణుడవే అయినను ఇప్పుడు నీ లీలతో అవతరింపుము. మాకు సహాయమును చేయము. నీవు సర్వోత్కృష్టుడవు, పరమేశ్వరుడవు. ఓ దేవదేవ, నీవు మా వివాదమును చల్లార్చుటకు ఇచ్చటికి విచ్చేసితివి గాన మాకు వివాదము కూడా మంగళకరమైనది. బ్రహ్మోవాచ తస్య తద్వచనం శ్రుత్వా పునః ప్రాహ హరోహరిం ప్రణిపత్య స్థితం మూర్ధ్నా కృతాంజలి పుటస్వయం. బ్రహ్మ ఇట్లు పలికెను. ఇట్లు పలికి విష్ణువు దోసిలి యొగ్గి శిరసా నమస్కరించి నిలబడెను. అప్పుడు శివుడు ఆ మాటలను విని మరలా ఇట్లు పలికెను. మహేశ ఉవాచ ప్రళయస్థితి సర్గానాం కర్తాహం సగుణో గుణః పరం బ్రహ్మ నిర్వికారీ సచ్చిదానందలక్షణః త్రిధా భిన్నో హ్యహం విష్ణు బ్రహ్మ విష్ణు హరాఖ్యయా సర్గరక్షాలయగుణైర్నిష్కలోహం సదా హరే స్తుతోహం యత్వయా విష్ణో బ్రహ్మణా మేవతారణే ప్రార్థనాం తాం కరిష్యామి సత్యాం యద్భక్తవత్సలః మద్రూపం పరమం బ్రహ్మన్నీదృశం భవదంగతః ప్రకటీ భవితా లోకే నామ్నా రుద్ర ప్రకీర్తితః. శ్రీ మహేశుడు ఇట్లు పలికెను, జగత్తు యొక్క సృష్టి స్థితి లయకర్తను నేనే. నేను నిర్గుణ పరబ్రహ్మనే అయినను సగుణుడను. నేను వికారములు లేని సచ్చిదానంద స్వరూపుడను. హే విష్ణు, నేను సృష్టి స్థితి లయములను చేయు బ్రహ్మ విష్ణు రుద్రరూపములతో మూడుగా విడివడినాను. కానీ నా ఎందేనాడు అంశములు లేవు. హే విష్ణు, నీవు బ్రహ్మ కలిసి నన్ను అవతరించమని స్తుతించితిరి. భక్తుల యందు ప్రేమగల నేను మీ ఆ ప్రార్థనను సత్యము చేసేదను. ఓ బ్రహ్మ, నా శ్రేష్ఠ రూపము నీ దేహము నుండి ప్రకటమై లోకములో రుద్రుడను పేర ప్రసిద్ధి చెందును. మదం సాత్తస్య సామర్థ్యం న్యూనం నైవ భవిష్యతి యోహం సోహం న భేదోస్తి పూజా విధి విధానతః యథా చ జ్యోతిష సంగాజ్జలాదే స్పర్శత నవై తథా మమాగుణస్యాపి సంయోగాద్ బంధనం నహి శివరూపం మమేతచ్చ రుద్రోపి శివదత్తదా న తత్ర పరభేదో వై కర్తవ్యస్య మహామునే వస్తుతో హేకరూపం హి ద్విధా భిన్నం జగత్యుత అతో న భేదో విఘ్నేయ శివే రుద్రే కదాచన. నా అంశ ఎగుటచే రుద్రుడు సామర్థ్యములో నాకంటే తక్కువ కానే కాదు. నేనే రుద్రుడు, రుద్రుడు నేనే. పూజా విధిలోనైనను మాలో భేదము లేదు. అగ్నితోడి సంగముచే నీటికి ఉష్ణస్పర్శ కలుగునే గాని అది జలము యొక్క స్వరూపము కాదు. అటులనే నిర్గుణుడగు నాకు ప్రకృతి సంయోగముచే జగత్తు సృజింపబడినది, కానీ నాకు బంధము లేదు. ఓ మహర్షి, శివునకు రుద్రునకు భేదము లేదుగాన వారి యందు భేదబుద్ధి చేయరాదు.
ఒకే పరమాత్మ శివరుద్రులుగా ప్రకటమైనాడు కాన వారిద్దరిలో భేదము ఏనాడు భావన చేయరాదు. సువర్ణస్య తథైకస్య వస్తుత్వం నైవ గచ్చతి అలంకృతి కృతే దేవ నామభేదో న వస్తుతః తదైకస్య మృదోభేదో నానాపాత్రేణ వస్తుతః కారణస్యైవ కార్యే చ సన్నిధానం నిదర్శనం జ్ఞాతవ్యం బుధవర్యైశ్చ నిర్మల జ్ఞానిభిస్సురౌ ఏవం జ్ఞాత్వా భవద్భ్యాంతు న దృశ్యం భేదకారణం వస్తువత్సర్వదృశ్యం చ శివరూపం మతం మమ. బంగారముచే చేయబడు వివిధ ఆభరణములకు నామరూపములు వేరుగా నుండును, కానీ వాటి స్వరూపభూతమైన వస్తువులో భేదమేమీ లేదు. అచట బంగారము తక్క మరి ఒకటి లేదు. అటులనే మట్టి నుండి వివిధ పాత్రలు చేయబడును, కానీ వాటి ఉపాదానము ఒక్కటియే. సర్వకార్యముల యందు ఒకే కారణము అనువృత్తమై ఉండును గదా. ఓ దేవతలారా, శుద్ధ జ్ఞానము గల పండితులు ఈ కారణ దృష్టిని కలిగి ఉందురు. మీరు కూడా ఈ సత్యము నెరింగి భేద దృష్టిని త్యజించుడు. ఈ దృశ్య వస్తువులన్నీ శివస్వరూపమేనని నా అభిప్రాయము. అహం భవానజశ్చైవ రుద్రో యోయం భవిష్యతి ఏకరూపా న వేదస్తు భేదే వై బంధనం భవేత్ తథాపి చ మదీయం హి శివరూపం సనాతనం మూలీభూతం సదోక్తం చ సత్యజ్ఞానమనంతకం ఏవం జ్ఞాత్వా సదా ధ్యేయం మనసా చైవ తత్వతః శ్రూయతాం చైవ భో బ్రహ్మన్ యద్గోప్యం కథ్యతే మయా భవంతౌ ప్రకృతేర్యాతౌ నాయం వై ప్రకృతేః పునః మదాగ్నా జాయతే తత్ర బ్రహ్మణో భృకుటేరహం గుణేష్వపి యథా ప్రోక్తస్థా మనః ప్రకృతోహరః వైకారికశ్చ విజ్ఞేయో యోహంకార ఉదాహృతః నామతో వస్తుతో నైవ తామసః పరిచక్ష్యతే. నేను, నీవు, బ్రహ్మ మరియు ఉద్భవించబోయే రుద్రుడు అను వారి స్వరూపము ఒక్కటియే. వీరిలో భేదము లేదు. భేదమును భావించు వారికి బంధము కలుగును. వీరి స్వరూపము సనాతనుడు శివుడు అగు నేనే. సత్యజ్ఞానానంత స్వరూపమగు పరబ్రహ్మయే ఈ బ్రహ్మాదులకు మూల కారణమని చెప్పబడినది. ఈ సత్యము నెరింగి మనస్సులో పరబ్రహ్మను సర్వదా ధ్యానించవలెను. ఓ బ్రహ్మ, నా మాటను వినుము. నేను చెప్పునది రహస్యము. మీరిద్దరూ ప్రకృతి నుండి జన్మించితిరి, కానీ రుద్రుడు ప్రకృతి నుండి జన్మించడు. నా ఆజ్ఞ ఇట్లున్నది: నేను బ్రహ్మ యొక్క కనుబొమ్మ నుండి జన్మించెదను. హరుడు తామసుడని చెప్పెదరు, కానీ ప్రకృతి వికారముగు అహంకారము మాత్రమే తామసమని పండితులు చెప్పెదరు. ఈ గుణభేదము నామరూపముల యందు మాత్రమే గలదు, తత్వమునందు లేదు. హరుడు తామసుడు కానే కాడు. ఏతస్మాత్ కారణాత్ బ్రహ్మం కరణీయమిదం త్వయా సృష్టికర్త భవద్బ్రహ్మన్ సృష్టేశ్చ పాలకో హరిః మదీయశ్చ తథాంశో యో లయకర్త భవిష్యతి. ఇయం యా ప్రకృతిర్దేవి హ్యుమాఖ్యా పరమేశ్వరి తస్యాస్తు శక్తిర్వాగ్దేవి బ్రహ్మాణం సా భజిష్యతి. అన్యాశక్తి పునస్తత్ర ప్రకృతే సస్యం భవిష్యతి. సమాశ్రయిష్యతి విష్ణుం లక్ష్మీరూపేణ సా తదా పునశ్చ కాళీనామ్నా సా మదంశం ప్రాప్స్యతి ధ్రువం. జ్యోతిరూపేణ సా తత్ర కార్యార్థే సంభవిష్యతి. ఓ బ్రహ్మ, ఈ కారణము వలన నీవు నేను చెప్పినట్లు చేయుము. నీవు సృష్టిని చేయుము. విష్ణువు జగత్తును పాలించును. నా అంశయగు రుద్రుడు లయమును చేయగలడు. ఈమె పరమేశ్వరియగు ఉమాదేవి. ఈమెయే ప్రకృతి. ఈమె యొక్క శక్తి వాగ్దేవి. ఆమె బ్రహ్మను సేవించగలదు. ఈ ప్రకృతి నుండి మరి ఒక శక్తి పుట్టును. ఆ శక్తి లక్ష్మీ రూపముతో విష్ణువును ఆశ్రయించగలదు. కాళీ అను పేరు గల మరి ఒక శక్తి జనించి నా అంశయగు రుద్రుని పొంది ప్రకాశ రూపముతో రుద్రునకు లయకార్యమునందు సహకరించును. ఏవం దేవ్యస్తథా ప్రోక్తా శక్తయః పరమాః శుభాః సృష్టి స్థితి లయానాం హి కార్యతాసాం క్రమాద్రువం. ఏతస్యాః ప్రకృతేరంశ మత్ ప్రియాయా సురోత్తమౌ త్వం చ లక్ష్మీముపాశ్రిత్య కార్యం కర్తుమిహార్హసి. బ్రహ్మం స్త్వం చ గిరాం దేవి ప్రకృత్యం సామ వాప్య చ సృష్టికార్యం హృదా కర్తుం మన్నిర్దేశాదిహార్హసి. అహం కాళీం సమాశ్రిత్య మత్ప్రియాంశాం పరాత్పరం రుద్రరూపేణ ప్రళయం కరిష్యే కార్యముత్తమం. చతుర్వర్ణమయం లోకం తత్సర్వైరాశ్రమైర్ధ్రువం తదన్యైర్వివిధైర్కార్యైః కృత్వా సుఖమవాప్స్యదః. ఈ విధముగా శక్తి స్వరూపిణులు పరమ మంగళములనిచ్చువారునగు ఈ దేవీమూర్తులు క్రమముగా సృష్టి స్థితి లయకార్యముల యందు తోడ్పడగలరు.
ఓ సురశ్రేష్ఠులారా, ఈ దేవీమూర్తులు నా ప్రియురాలగు ప్రకృతి యొక్క అంశలు. హే విష్ణు, నీవు లక్ష్మిని ఆశ్రయముగా చేసుకుని నీ కర్తవ్యములను అనుష్ఠింపుము. ఓ బ్రహ్మ, నీవు ప్రకృతి యొక్క అంశయగు వాగ్దేవిని పొంది నా ఆజ్ఞచే ఆనందముగా సృష్టి చేయుము. నా ప్రియురాలి అంశ అయినట్టియు సర్వశ్రేష్ఠురాలగు కాలిని ఆశ్రయించి నేను రుద్రరూపుడనై ఉత్తమ కార్యముకు ప్రళయమును చేయగలను. 4 వర్ణములతో 4 ఆశ్రమములతో వివిధ పదార్థములతో కూడిన జగత్తును నిర్మించి సుఖమును పొందుడు. జ్ఞాన విజ్ఞాన సంయుక్తో లోకానాం హితకారకః ముక్తిదోత్ర భవానద్య భవలోకే మదాగ్నయ మద్దర్శనే ఫలం యద్వత్త దేవతవదర్శనే ఇతి దత్తో వరస్తేద్య సత్యం సత్యం న సంశయః మమైవ హృదయే విష్ణుర్విష్ణోశ్చ హృదయే హ్యహం ఉభయోరంతరం యో వై న జానాతి మనో మమ వామాంగజో మమ హరిర్దక్షిణాంగోద్భవో విధిః మహాప్రళయ కృద్రుద్రో విశ్వాత్మా హృదయోద్భవః త్రిధా భిన్నో హ్యహం విష్ణో బ్రహ్మ విష్ణు భవాఖ్యయ సర్గ రక్షాలయ కరస్త్రిగుణై రజ ఆదిభిః గుణభిన్న శివ సాక్షాత్ ప్రకృతే పురుషాత్పరః. హే విష్ణు, నీవు జ్ఞాన విజ్ఞానములు కలవాడవై లోకములకు హితమును చేయుచు ఈ జగత్తులో నా ఆజ్ఞచే ముక్తిని ఇచ్చువాడవు కమ్ము. నన్ను దర్శించినచో ఏ ఫలము లభించునో నిన్ను దర్శించినను అదే ఫలము లభించును. నేను నీకు ఈ వరమును ఇచ్చుచున్నాను. ఇది ముమ్మాటికి సత్యము, సందేహము లేదు. విష్ణువు నా హృదయములోనున్నాడు, విష్ణువు హృదయములో నేను ఉన్నాను. మా ఇద్దరిలో భేదమును గాంచు వారికి నా మనోభావము ఎరుగ కాదు. నా ఎడమ భాగము నుండి విష్ణువు, కుడి భాగము నుండి బ్రహ్మ జన్మించిరి. జగత్స్వరూపుడు నా హృదయము నుండి పుట్టినవాడునగు రుద్రుడు మహాప్రళయకర్తయగును. ఈ తీరున నేను బ్రహ్మ విష్ణు రుద్రులను 3 రూపములుగా ప్రకటమై రజస్సు సత్వము తమస్సు అను గుణములను కలిగి సృష్టి స్థితి లయములను చేసి గుణభేదముచే త్రిమూర్తి భేదమును పొందితిని. ప్రకృతి కంటే పురుషుని కంటే అతీతమగు పరబ్రహ్మను నేనే. పరంబ్రహ్మ ద్వయో నిత్యోనంత పూర్ణో నిరంజనః అంతస్తమో బహిస్సత్వస్త్రీ జగత్పాలకో హరిః అంతఃసత్వస్తమో బాహ్యస్త్రిజగల్లయ కృద్దరః అంతర్బహిరజాశ్చైవ త్రిజగత్సృష్టి కృద్విధిః ఏవం గుణాస్త్రిదేవేషు గుణభిన్న శివస్మృతః విష్ణో సృష్టికరం ప్రీత్యా పాలయేనం పితామహం సంపూజ్యస్త్రిషు లోకేషు భవిష్యసి మదాగ్నయ తవ సేవ్యో విధేశ్చాపి రుద్ర ఏవ భవిష్యతి. పరబ్రహ్మ అద్వితీయము, నిత్యము, అనంతము, పూర్ణము మరియు అసంగము. ముల్లోకములను పాలించు విష్ణువునకు లోపల తమోగుణము, బయట సత్వగుణము ఉండును. ముల్లోకములను లయము చేయు హరునకు లోపల సత్వగుణము, బయట తమోగుణము ఉండును. ముల్లోకములను సృష్టించు బ్రహ్మకు లోపల బయట రజోగుణము ఉండును. త్రిమూర్తులలో గుణముల స్థితి ఇట్లున్నది. శివుడు గుణాతీతుడు. హే విష్ణు, సృష్టికర్తయగు ఈ పితామహుని రక్షించుము. నీవు నా ఆజ్ఞచే ముల్లోకముల యందు పూజలు అందుకొనగలవు. నీవు మరియు బ్రహ్మ రుద్రుని సేవించుడు. శివ పూర్ణావతారో హి త్రిజగల్లయకారకః పాద్మే భవిష్యతి సుతః కల్పే తవ పితామహః తదా ద్రక్ష్యసి మాం చేవ సోపి ద్రక్ష్యతి పద్మజః ఏవముక్త్వా మహేశానః కృపాం కృత్వా తులాం హరః పునః ప్రోవాచ సుప్రీత్యా విష్ణుం సర్వేశ్వర ప్రభుః. ముల్లోకములను లయము చేయి రుద్రుడు శివుడి పూర్ణ అవతారము. నీకు కల్పాది యందు పద్మములో బ్రహ్మసుతుడై జన్మించగలడు. అప్పుడు నీవు మరియు పద్మము నుండి పుట్టిన బ్రహ్మ నన్ను చూడగలరు. మహేశ్వరుడిట్లు పలికి సాటిలేని దయను చూపెను. సర్వేశ్వరుడు శివుడు మిక్కిలి ప్రీతితో విష్ణువును ఉద్దేశించి మరలా ఇట్లు పలికెను. ఇది శ్రీ శివమహాపురాణే ద్వితీయాయాం రుద్రసంహితాయాం ప్రథమఖండే సృష్ట్యుపాఖ్యానే శివతత్వవర్ణనం నామ నవమోధ్యాయః. శ్రీ శివమహాపురాణములో 2వది అగు రుద్ర సంహిత యందు మొదటి ఖండముగు సృష్ట్యుపాఖ్యానములో శివతత్వవర్ణనం అనే 9వ అధ్యాయము ముగిసినది.